హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో 6180 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఒకే ఎగ్జామ్ ఉంటుందండి. CBT1 CBT2 అలా ఉండదు, ఓన్లీ CBT1 మాత్రమే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో మనకి ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2025 అండి. సో మనకు ఇందులో దేనికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. సో ఈ రెండింటికి అండి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, ఈ రెండింటికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇందులో ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ఎప్పటి లోపల అంటే 28/7/2025 లోపల. అంటే మనకు అప్లికేషన్ ఎలాగంటే ఆన్లైన్ మోడ్ ద్వారానే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ అంటున్నారు. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని దాని మీనింగ్. అలాగే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ డేట్ ఇచ్చారండి, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే 28 జూన్ 2025 నుంచి ఓపెన్ అవుతాయనగా ఇంకొక 12 రోజుల్లో ఓపెన్ అవుతాయండి. అలానే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ, క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 28 జూలై 2025 midnight 11:15, అంటే రాత్రి 11:59 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు ఒక నెల సమయం అయితే ఇవ్వడం జరిగింది. అలా మరి ఇందులో పోస్టులు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన ఇనిషియల్ పే ఎంత, అలానే పే లెవెల్ ఏది అనేది కూడా చూద్దాము. పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ చూసినట్టయితే ఇందులో ఇది పే లెవెల్ 5 అండి. ఇందులో ఇనిషియల్ పే వచ్చేసి 29,200 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ B1 స్టాండర్డ్ ఉండాలి. ఏజ్ ఎంత ఉండాలంటే జూలై 1, 2025 నాటికి 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. మరి ఇందులో అప్రాక్సిమేట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 180 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇందులో ఇది పే లెవెల్ వచ్చేసి 2 అండి. ఇది వచ్చేసి ఇనిషియల్ పే స్టార్టింగ్ శాలరీ 19,900 ఉంటుంది. అలానే దీనికి స్టాండర్డ్ వచ్చేసి అనెక్సర్ ఏజ్ చూడమన్నారు, అది కూడా చూద్దాం తర్వాత. మనకి ఏజ్ దీనికి 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉండాలి. దీనికి 6,000 పోస్టులను అయితే రిలీజ్ చేశారండి. 6,000 పోస్టులు ఉన్నాయి. మొత్తం 6,180 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అన్ని కూడా మీకు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు కంపల్సరీ ఆధార్ వెరిఫై అయితే ఉంటుందండి. సో కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ప్రైమరీ డీటెయిల్స్ అనే ఆధార్తోనే వెరిఫై చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. అలానే ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మరి అప్లికేషన్ ఫీ SC STస్కి, అలానే ఎక్స్ సర్వీస్మెన్ PWDస్కి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్కి, మైనారిటీస్కి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 250 రూపాయలు ఉంటుందండి. ఇది కూడా రీఫండబుల్ అండి. ఎవరైతే CBT ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి రీఫండబుల్. అలానే అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500, అంటే ఇక్కడ మనకు మిగతా అందరికి అదర్ కేటగిరీస్ వాళ్ళకి 500 ఉంటుందండి. OBCస్కి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా. సో 500, ఇందులో 400 వచ్చేసి రీఫండ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత రీఫండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే BSc ఫిజిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, IT కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి. లేదంటే BSc ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ సబ్స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్. సో BSc ఆర్ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఏదైనా ఉండొచ్చండి. లేదంటే అవి లేనట్టయితే 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో అబోవ్ స్ట్రీమ్స్లో అంటే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, IT దీనిలో ఏదైనా కూడా 3 year డిప్లొమా ఉండాలి. అది కూడా లేనట్టయితే వేరే ఇంకా ఏమైనా ఉండొచ్చు అంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో వీటిల్లోనే ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, IT కానీ దేంట్లో అయినా కూడా ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి. ఇది గ్రేడ్ 1 సిగ్నల్కి. మరి టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ SSLC అంటే 10th క్లాస్ ఉండాలి. దీంతో పాటుగా ITI ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ NCVT ఆర్ SCVT ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఫోర్జర్ అండ్
హీట్ ట్రీటర్, ఫౌండరీ మ్యాను, ప్యాటర్న్ మేకరు, మౌల్డరు. సో వీటన్నిటిలోనూ ఐటీఐ ట్రేడ్ ఉండాలి. ఒకవేళ అది లేదనుకోండి మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్ అనగా 10th, దీంతో పాటుగా అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తున్నారు. ట్రేడ్స్లో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన ఎలిజిబుల్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి, అంటే వీటికి 10th ఐటీఐ కానీ లేదంటే అప్రెంటిస్షిప్ కానీ ఉండాలి. గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే అవసరం లేదు, డిగ్రీ ఆర్ బీటెక్ కానీ ఉంటే సరిపోతుంది. నాకు ఏజ్ రిలాక్సేషన్ చెప్పాం కదా, 18 to 33 years జనరల్. ఇది గ్రేడ్ 1 సిగ్నల్కి, 18 to 30 years గ్రేడ్ 3కి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి. మరి ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ డిఫెన్స్ ప్లస్ 3 years, దాంతోపాటుగా 3 years ఉంటుంది. అలానే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 10 years ఉంటుంది. దాంతోపాటుగా రిజర్వేషన్ కేటగిరీ ఉంటే వాళ్ళకు వర్తిస్తుంది. అలానే స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకైతే 5 years. గ్రూప్ సి కానీ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ 40 ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ 43 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 45 years ఉంటుంది. మరి ఎలా ఉంటుంది దీనికి సెలెక్షన్ అంటే, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని, ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది 100 questionలకి 100 మార్కులు కండక్ట్ చేస్తారు. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే. దీంట్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మరి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క సర్టిఫికెట్లు అయితే వెరిఫై చేస్తారు. సర్టిఫికెట్లు వెరిఫై చేసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అనగా మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫైనల్గా. మరి దీంట్లో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, 100 మార్కులకి అని చెప్పుకున్నాం కదా, 100 మార్కులకి మీకు 5 సెక్షన్లు ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 questions, కంప్యూటర్ ఆఫ్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 questions, మ్యాథమెటిక్స్ నుంచి 20 questions, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. అలాగా 100 questionలకి 100 మార్కులు, 1.5 గంట సమయం ఇస్తారండి, 90 నిమిషాలు. అలాంటి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్, దీనికి కూడా 90 నిమిషాల సమయము, 100 questions, 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 4 సెక్షన్లు ఉంటాయండి. మ్యాథమెటిక్స్ 25 మార్కులకి 25 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions, 25 మార్కులు. ఇక్కడ జనరల్ సైన్స్ ఉంటుంది 40 questions, 40 మార్కులు. జనరల్ అవేర్నెస్ ఉంటుంది 10 questions, 10 మార్కులు. మొత్తం 100 questions, 100 మార్కులకు ఉంటుంది. 1.5 గంట సమయం. దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.